హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఎస్ఎంసి ఎంట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిఫ్టీలో గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చింది మార్కెట్. ఈ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి పైకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యింది. చూడండి, ఇక్కడ నుంచి ఈ హైని బ్రేక్ చేసింది కాబట్టి దీన్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటారు. ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ లో నుంచి లెఫ్ట్ సైడ్కి ఏమన్నదో చూసుకోవాలి. ఈ లెఫ్ట్ సైడ్కి మనకి బ్రేకర్ బ్లాక్స్ ఉన్నాయి. సో దీని బ్రేకర్ బ్లాక్ కింద కానీ మనం తీసుకున్నట్టయితే ఇన్బ్యాలెన్స్ వచ్చింది. ఇన్బ్యాలెన్స్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఇన్బ్యాలెన్స్ దగ్గర నుంచి రిజెక్షన్స్ అయ్యింది. చాలామంది ఎక్కడే పెట్టేస్తారు అగ్రెసివ్ ట్రేడర్స్. నేనైతే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకుంటాను. ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇది ఆర్డర్ బ్లాక్ అంటారు, ఈ పైది ఇన్బ్యాలెన్స్ అంటారు. అలాగే ఈ 3 క్యాండిల్స్ మధ్యలో ఉంది ఇన్బ్యాలెన్స్ అంటారు. ఈ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ వచ్చిన తర్వాత ఈ ఇన్బ్యాలెన్స్లోకి వచ్చిన తర్వాత నేను అనేది ఎంట్రీ తీసుకుంటాను. 939 క్యాండిల్కి నేను ఎంట్రీ తీసుకున్నాను. అయితే ఈరోజు మార్కెట్ ఎక్కువ సైడ్ వేస్లో ఉంది కాబట్టి మనకి మన స్ట్రైక్ ప్రైస్లో పైకి వెళ్ళదు. ఎక్కడైతే మ్యాక్సిమం ఎలాగైనా వెళ్ళింది కానీ మన స్ట్రైక్ ప్రైస్లో ఎంత డికే వలన మన స్ట్రైక్ ప్రైస్లో కిందకు వచ్చేస్తుంటుంది. ఇక్కడ ప్రైస్ పెరిగినా మన స్ట్రైక్ ప్రైస్లో కిందకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎలాంటి మార్కెట్లో మనం అవాయిడ్ అయ్యి లేదంటే కాస్ట్ కానీ లేకపోతే చిన్న ప్రాఫిట్తో బయటకు వచ్చేయాలి కానీ ఉంచకూడదు. చూడండి, ఇక్కడ 22,500 కాల్ ఆప్షన్ తీసుకున్నాను. 939కి మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి పెద్ద దూరం వెళ్ళలేదు. ఎస్ఎంసి కాన్సెప్ట్ వచ్చినా ఏ కాన్సెప్ట్ వచ్చినా ఈ సైడ్ వైస్లో ఉన్నప్పుడు మాత్రం మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది రాదు, ఎక్కువ పాయింట్స్ రావు. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ అప్ మూమెంట్ ఇస్తుంది. అప్ మూమెంట్ ఇస్తున్నప్పుడు ఈ హైని బ్రేక్ చేసింది కాబట్టి దీన్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటారు. అయిన తర్వాత మార్కెట్ దీనికన్నా పైకి వెళ్ళి ఈ హై కంటే ఈ హై పైకి వెళ్ళిన తర్వాత ఈ లోలో ఉన్న ఫస్ట్ స్వింగ్ని బ్రేక్ చేసింది. దీన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది కాబట్టి మనం అక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది కాబట్టి ఈ క్యాండిల్కి పైన మనం ఎంట్రీ తీసుకొని దీని కిందకి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 35 పాయింట్స్ వచ్చింది. ఇది ఎంత దూరం వెళ్తుంది అని అంటే ఫస్ట్ స్వింగ్ హై, దాని తర్వాత నెక్స్ట్ హై ఇలాగ వెళ్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి రిటర్న్ అవుతుందో అక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం. ఫస్ట్ ఎంట్రీ అయితే మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు. 3 o'clockకి మనకి సెటప్ వచ్చింది అనమాట. చూడండి, ఇది లో, ఈ లో తర్వాత ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పుడు ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత ఇది మళ్ళీ తిరిగి ఎంతవరకు వస్తుంది అనేది మనం చూడాలి. ఇక్కడ ఇదంతా కలిపి ఆర్డర్ ఫ్లో. చాలామంది ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ అవ్వగానే ఎంట్రీ తీసేసుకుంటారు. తీసుకొని ఈ ఆర్డర్ ఫ్లో కిందకి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. నేనైతే కన్ఫర్మేషన్ ఎంట్రీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత తీసుకుంటాను. ఇప్పుడు మార్కెట్ అనేది ఈ ఆర్డర్ ఫ్లోకి వచ్చింది. ఈ ఆర్డర్ ఫ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. అంటే ఫస్ట్ హైని బ్రేక్ చేస్తే ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, సోచ్ ఎంట్రీ అంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో వస్తున్నప్పుడు మళ్ళీ ఇదే రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏరియా దగ్గర నుంచి రిజెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. రెండో ఎంట్రీ ఇక్కడ కానీ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఈ ప్రాఫిట్ అనేది మనకు తీసుకోవచ్చు. కాబట్టి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 2 ఎంట్రీస్ వచ్చినాయి. ఇది ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఎస్ఎంసి కాన్సెప్ట్లో ఉన్న ఎంట్రీస్ ఇవి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.